హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇదైతే నైట్ రొటీన్ వ్లాగ్ అండి, మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే నైట్ ఇంకా తినడానికి చపాతీ అయితే చేస్తున్నాను. ఇంకా చపాతీలోకి అయితే ఇంకా పన్నీర్ బుర్జీ కర్రీ అయితే చేద్దామని ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు పన్నీర్ కర్రీయే చేస్తాను, పన్నీర్ గ్రేవీ కర్రీ. ఇంకా ఈసారి అయితే కొంచెం కొత్తగా ట్రై చేద్దామనేసి అయితే పన్నీర్ బుర్జీ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా దానికోసం అయితే ఇంకా శనగపిండి దూరగా వేయించుకోవాలండి. శనగపిండి ఇంకా అందులోనే ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొంచెం పెరుగు, ఇంకా గరం మసాలాలు, కొద్దిగా పాలు కూడా అయితే వేసేసి బాగా అయితే కలిపేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. ఇంకా ఇదే మనకి మసాలా గ్రేవీ ఆ కర్రీకి అయితే. ఇంకా అంతా బాగా కలిపేసుకొని అయితే అది పక్కన పెట్టేసుకొని ఇంకా కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే ఆ మసాలా గ్రేవీ అంతా అయితే కలిపేసి అయితే ఇంకా పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ చేయడానికి అయితే ఇంకా కడాయి అయితే పెట్టేసుకొని ఈ కర్రీ ఇంకా బటరు ఇంకా నెయ్యితో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా నేనైతే కొద్దిగా నెయ్యి అయితే వేసాను. ఇంకా కొంచెం నెయ్యి ఇంకా అలాగే ఆయిల్ కొద్దిగా అయితే వేసేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ముందుగానే ఆనియన్స్ని అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని అయితే ఇంకా అట్లాగే కొంచెం పచ్చిమిర్చి కూడా అయితే కట్ చేసుకొని అయితే ఆనియన్స్లో అయితే వేసేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసిన తర్వాత అయితే ఇంకా ఆనియన్స్ని, పచ్చిమిర్చిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే అల్లం కూడా అయితే తురిమేసి అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటిది ఏమి వేయట్లేదు. అల్లం అయితే తురిమేసి వేసాను, లేదంటే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అట్లాగా పిల్లలు తినర్లే అనేసి అయితే ఇంకా తురుము పట్టి అయితే వేసేసాను. ఇంకా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే టమాటాలు అయితే వేసేసుకున్నాను. చాలా చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి టమాటాలను అయితే. ఇంకా టమాటాలు కూడా వేసిన తర్వాత అయితే మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇంక ఇలాగైతే కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి అయితే టమాటా బాగా మెత్తగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ అది కూడా వేసానులేండి టమాటా మగ్గడానికి, అది చూపించలేదు. ఇంకా టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇంకా ఆయిల్ కూడా పైకి తేలింది. ఇంకైతే కలిపేసుకొని టమాటా అంతా బాగా కలిపేసుకొని ముందుగా మనమైతే మసాలా గ్రేవీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా శనగపిండి అంత పెరుగు అది వేసి మసాలా గ్రేవీ అదైతే ఇంకా టమాటా మెత్తగా ఉడికిపోయింది కదా, ఆ టమాటా కర్రీలో అయితే ఈ గ్రేవీ మొత్తాన్ని అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగంటుతూ ఉంటుందండి, ఎందుకంటే మనం శనగపిండి వేసాం కదా, దగ్గరకు అవుతూ ఉంటుంది. కానీ ఇట్లాగే కలుపుకుంటూ అయితే మగ్గించుకోవాలి. ఆయిల్లోనే వాటర్ ఏమి వేయకుండా ఫస్ట్ అయితే. ఇంక ఇలాగ మొత్తం అయితే కలిపేసి ఇంకా మూత పెట్టేసి అయితే ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. అప్పుడైతే ఆ గ్రేవీ అంతా పచ్చిదే కదా, బాగా మగ్గి ఆయిల్ అంతా అయితే పైకి సపరేట్ అవుతుంది. ఇంక ఈ స్టేజ్లో అయితే ఇంకా మనమైతే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇంకా అలాగైతే కలిపేసానండి. కలిపేసి ఇంక మూత అయితే పెట్టేసుకొని ఇంకా బాగా అయితే మసాలా గ్రేవీని అయితే బాగా మగ్గించుకున్నాను. ఇంక ఇక్కడైతే బాగా ఉడికిపోయింది. ఇంకా ఆయిల్ అంతా కూడా చూసారు కదండి, బాగా పైకి తేలుతుంది. ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడైతే పన్నీర్ని అయితే గ్రేట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. కాకపోతే నాది గ్రేడింగ్ చేసేది చాలా చిన్న చిన్న హోల్స్ వల్ల చాలా సన్నగా అయితే వచ్చింది తురుము. ఇంకా కర్రీలో మొత్తం అంతా కలిసిపోయింది. లేదంటే చేత్తో అయినా కానీ స్మాష్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ నేను గ్రేట్ చేసి వేసాను. ఇంక ఇక్కడైతే మనకి కొంచెం థిక్గా కాకుండా కొంచెం జారుగా ఉండేటట్లుగా అని నేనైతే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకున్నాను. చూడడానికి అంతగా అనిపించలేదు కానీ, అంటే చూడడానికి నచ్చలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అంటే మాది కారం స్పైసీనెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి, అందుకని కొంచెమే వేస్తాను కారము, అందుకని కలర్ అనిపించట్లేదు. అది కాక ఇంకా పన్నీర్ కూడా చాలా సన్నగా అయితే తురిమేసాను కదా, అది మొత్తం అంతా కలిసిపోయి చూడడానికి అయితే అసలు నచ్చలేదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది మాకైతే. మేమందరం బాగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే తినేసాము.
అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉండాలి కదండి, ఎప్పుడు ఒకటే రకం కాకుండా. ఇంకా అందుకనేసి అయితే ఈసారి అయితే ఇట్లాగే చేశాను. ఇంకా కర్రీ కూడా ఇంకా అయిపోవచ్చింది కదా, ఇంకా వాటర్ అయితే వేసాను గ్రేవీకి సరిపడా. ఇంకా అదైతే హాఫ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే కర్రీ అయిపోతుందండి. ఇంక ఈ లోపలకైతే ఇంకా చపాతీలు అయితే చేసేసుకుంటున్నాను. చపాతీల కోసం ముందులే అయితే ఇంకా పిండి అయితే కలిపేసి పెట్టుకున్నానండి. ఇంకా కూర అయిపోతుంది అన్నప్పుడైతే ఇంకా చపాతీలు అయితే రుద్దేసుకొని కాల్చుకోవచ్చు. ఇంకా 2 పనులు అయితే అయిపోతాయి అనేసి అయితే ఇంకా చపాతీలు అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా చపాతీలన్నీ అయితే రుద్దేసుకున్నానండి. ఇంకా కాల్ చేసుకోవడమే, ఇంకా చపాతీలని కాల్చుకొనేసి ఇంకా తినేయడమే. కాకపోతే చపాతీలు చేసేటప్పుడు ఎందుకో కానీ అంత పొగ వస్తుందండి, ఇల్లు మొత్తం పొగగా ఉంటుంది. ఎందుకో కానీ చపాతీలు చేస్తేనే ఇట్లా వస్తుంది. కానీ ఈ కర్రీ మాత్రం పన్నీర్ బుర్జీ కర్రీ అండి, చపాతీల్లోకి చాలా బాగుంది. రైస్లోకి ఏమంత అనిపించలేదు, కానీ చపాతీలకి ఇంకా పుల్కాలకి ఇంకా రోటీలకి ఇట్లాగైతే బెస్ట్ కాంబినేషన్. బాగుంది కర్రీ అయితే, ట్రై చేయొచ్చు ఇట్లా చపాతీలు ఇలా చేసుకున్నప్పుడైతే. ఇంక ఇక్కడైతే తినేసామండి, అందరం తినేసి ఇంకా సోడా అయితే కలుపుకుంటున్నాము. ఇంకా దానికోసమే ఇంకా లెమన్స్ అయితే కట్ చేసుకుని 4 గ్లాసులు అయితే కలుపుకుంటున్నామండి. మేము 4 ఉన్నాం కదా, మేమిద్దరము, మా బాబు పాప, ఇంకా 4 అయితే కలిపేసుకుంటున్నాము. ఆ సోడా బాటిల్ ఏమన్నా 20 రూపీస్, 4 గ్లాసులు అయితే అవుతుంది. ఇంకా బయట అయితే మనము ఇది సేమ్ అలానే వస్తుందండి, మనం కలుపుకున్నా కానీ టేస్ట్ మాత్రం. ఒక గ్లాస్ వచ్చి బయట 20 రూపాయలు, ఒక 20 రూపాయలతో బాటిల్ తెచ్చుకుంటే ఫ్యామిలీ మొత్తం తాగేయచ్చు కదా. ఇంకా అందుకనేసి అయితే ఇట్లా అయితే తెచ్చేసుకున్నాము. ఇంకెట్లాగో తిన్నాం కదా, తినేసిన తర్వాత అయితే తాగేద్దామని అయితే ఇంక కలుపుకుంటున్నాము. అయితే సోడా అంతా అది ఊపేసుకుంటూ తెచ్చినట్టున్నాడు మా బాబు. ఇంకా అది మూత తీయగానే పొంగిపోయింది బాగా. ఇంకా లెమన్ అయితే పిండుకొని షుగర్ అయితే వేసుకొని కలుపుకున్నాంలేండి. మేము సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. సాల్ట్ అంతగా ఇష్టపడము, ఎక్కువ స్వీట్గా తాగడానికే ఇష్టపడతామండి. ఇంకా అందుకని షుగర్ అయితే వేసేసి లెమన్ రసం కూడా వేసి బాగా కలిపేసుకొని సోడా పోసిన తర్వాత అయితే ఇంకా షుగర్ అంతా కరగాలి కదా, అందుకే కలుపుతున్నాను. ఇక్కడ ఇంకా ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తున్నాను. అయితే మా అబ్బాయి మమ్మీ ఏది చేసినా ఫస్ట్ నువ్వే తింటావని అయితే అంటున్నాడు అక్కడ. ఇంకా కలిపేసి అయితే ఇంకా ఫస్ట్ మా బాబుకి అయితే ఇచ్చేసాను. ఇంకా మేము 4 గ్లాసులు కలుపుకొని ఇంకా కొద్దిగా సోడా అయితే ఉందండి ఆ బాటిల్లో, ఇంకా అది కూడా నేనే పోసేసుకొని తాగేసాను. ఇంకా మొత్తం అయిపోయింది, తినేసాము, తాగేసాము. ఇంకా గిన్నెలన్నీ కూడా చాలా వచ్చాయండి ఆ రోజు. గిన్నెలన్నీ కూడా అయితే తోమేసుకుంటున్నాను. ఇట్లా తోమేసుకున్నప్పుడు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. గిన్నెలు మొత్తం తోమేసుకుంటే ఎంత నీట్గా ఉంటే ఇంకా అక్కడ అదే మేము ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా గిన్నెలన్నీ అయితే తోమేస్తానండి, అయిపోయినాయి. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా చాలా అది ఇంకా బాగాలేదు అసలు, అందుకనే ఇంకా కడిగేసుకుందామని గ్యాస్ మీదకి ప్లేట్స్ అవన్నీ అయితే తీసుకేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఈ మరక చూసారండి, ఆ గ్యాస్ కడిగి అప్పటికి 3 రోజులే. అయితే మా వారు టీ పొంగబెట్టారు, అంటే పెట్టింది నేనేళ్ళండి, పక్కకి వెళ్ళాను చూడమంటే చూడుకోకుండా ఆయన ఫోన్ చూసుకుంటూ అయితే టీ అయితే పొంగబెట్టాడు. అదే చెప్తున్నాను ఇక్కడ, నువ్వే కదా చేసావు ఇలాగా అని అంటే, నువ్వు చూడకూడదని ఎంతో కవర్ చేశాను కానీ నీకు తెలిసిపోయిందా అని అయితే అంటున్నాడండి ఇక్కడ. గ్యాస్ మొత్తము ఇంకా టైల్స్ అన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. 2 రోజులకి 3 రోజులకి చాలా రోతగా అయితే ఉంటుంది ఆ గ్యాస్ స్టవ్. కానీ ఎంత శుభ్రంగా ఉంటే అంత బాగా వంట చేయబుద్ధి అవుతుంది మనకి. ఇంకా చిరాకుగా ఉందనుకుంటే అక్కడ మనకు కూడా మన మైండ్ కూడా చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది.
ఫస్ట్ అయితే ఇంకా టైల్స్ అన్నీ అయితే తోమేసుకున్నాను ఇంకా రబ్బర్తోని. ఇంకా తర్వాత అయితే ఇంకా గ్యాస్ మొత్తం అయితే తోమేసుకుంటున్నానండి. పక్కనే సింక్ ఉండడం వల్ల చాలా ఈజీగా అనిపిస్తుంది ఇట్లాంటివి క్లీన్ చేసుకోవడానికి. ఒకటికి 2 సార్లు అయితే కడిగానండి ఆ గ్యాస్ స్టవ్. ఇంకా మరకలు ఆయిల్ మరకలు ఉంటాయి కదా, తొందరగా వదలవు కదా, అందుకని అయితే ఒకటికి 2 సార్లు అయితే కడిగేసుకున్నాను నీట్గా. ఇంకా వాటర్ అన్నీ అయితే ఆ వైపర్తో అయితే నెట్టేసుకుంటున్నాను. ఇంకా అక్కడ త్వరగా అయితే ఆరిపోతుందిలే అనేసి అయితే. ఇంకా షింక్ మొత్తం కూడా అయితే కడిగేసుకుంటున్నానండి ఇక్కడ. ఇంకా మొత్తం అయిపోయింది కదా అనేసి అయితే ఇంకా షింక్ని కూడా బ్రష్తో అయితే ఇంకా ఇక్కడైతే రుద్దేసుకుంటున్నాను. ఇంకా చూసారండి ఎంత నీట్గా గిన్నెలన్నీ నీట్గా తోమేసుకున్నాను. ఇంకా అక్కడ కౌంటర్ టాప్ని కూడా అయితే నీట్గా ఉంది. స్టవ్ కూడా అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది. రేపు పొద్దున వంట చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగానే అవుతుంది గ్యాస్. ఇంకా తప్పదు, అట్లనే ఉంటుంది, మనం శుభ్రం చేసుకుంటూనే ఉండాలి, అది అలాగ అవుతూనే ఉంటుంది. ఇంక ఇక్కడికైతే ఆ పని అయితే అయిపోయిందండి. ఇంకా రేపు ఉదయానికైతే ఇంకా గారెలకైతే నానబెట్టేస్తున్నాను పప్పు ఇక్కడ. ఇంకా టిఫిన్కి ఏం లేదు ఉదయానికి అనేసి అయితే గారెలకైతే నానబెట్టేసానండి. ఈ స్టీల్ డబ్బాల్లో ఉంటే ఉప్పులు పప్పులు ఏ డబ్బాలో ఏముందో కూడా తెలియదు. అన్నీ ఎత్తుక్కుంటూ కింద పెట్టుకొని అన్నీ చూసుకుంటూ మినపప్పు ఎందులో ఉన్నాయా అని అయితే చూసుకుంటూ అయితే తీసాను. ఇంక ఇక్కడైతే పప్పు అయితే కడిగేసుకుంటున్నానండి. 1-2 సార్లు అయితే కడిగేసుకుంటాను ఇంకా మినపప్పుని అంతటాను. ఇంకా పప్పు అయితే కడిగేసి పెట్టేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసి ఇంకా ఇక్కడికైతే వీడియో అయితే అయిపోయిందండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.